హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ అప్ టు డేట్ అయితే ఉంటాయి. కాబట్టి అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే, మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న 72వ నేషనల్ అవార్డ్స్ అయితే జస్ట్ ఇందాకే ప్రకటించారు. మరి పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిందా లేదా? రాలేదు. కొద్దిగా డిసప్పాయింటింగ్ అయితే నాకైతే అనిపించింది. హీ ట్రూలీ డిజర్వ్ దట్ అవార్డ్. నిజం చెప్పాలంటే నా దృష్టిలో పుష్ప 1 సినిమా కంటే ఎక్కువగా పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్ గారికి అయితే నేషనల్ అవార్డు అయితే ఇవ్వాలి. కానీ టైం బాగాలేదు. పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే రాలేదు. కానీ హీ ట్రూలీ డిజర్వ్ దట్ అవార్డ్. కానీ అవార్డు వచ్చినా రాకపోయినా పుష్ప 2లో అల్లు అర్జున్ గారు చేసిన పర్ఫార్మెన్స్ కొన్ని డికేట్స్ అయితే గుర్తుపెట్టుకుంటారు. దీంట్లో అనుమానం అయితే లేదు. అయితే బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి వచ్చింది? ఈ డౌట్ అయితే మీకైతే ఉండొచ్చు. ఒకరికి కాదు, ఇద్దరికైతే ఇచ్చారు ఈసారి. ఆ ఇద్దరు ఎవరంటే మలయాళం సినిమా లెజెండ్ మమ్ముట్టి గారికి అయితే ఇచ్చారు. బ్రహ్మయుగం సినిమాకి ఆయనకైతే ఇచ్చారు. ఇంకా ఆయనతో పాటు చందు ఛాంపియన్ సినిమాలో అద్భుతంగా నటించిన కార్తిక్ ఆర్యన్ గారికి అయితే బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే ఇచ్చారు. ఈ రకంగా ఈ సంవత్సరం మమ్ముట్టి గారికి అలాగే కార్తిక్ ఆర్యన్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే షేర్ అయితే అయ్యింది. ఇది పక్కన పెట్టేస్తే మరి పుష్ప 2 సినిమాకి ఎటువంటి అవార్డ్స్ రాలేదా అంటే వచ్చాయి. పుష్ప 2 సినిమాకి కూడా నేషనల్ అవార్డ్స్ అయితే వచ్చాయి. ఒకటి కాదు, 2 అవార్డ్స్ అయితే వచ్చాయి. దాంట్లో ఫస్ట్ అవార్డు ఏంటంటే మన డైరెక్టర్ గారైన సుకుమార్ గారికి బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ పుష్ప సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరైతే నేనైతే మర్చిపోయాను. ఆయనకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ నేషనల్ అవార్డు అయితే వచ్చింది. నిజంగా పుష్ప 2లో ఆ జాతర సీక్వెన్స్ లో ఉండే ఆ శారీ కాస్ట్యూమ్స్ కావచ్చు, క్లైమాక్స్ లో ఉండే కాస్ట్యూమ్స్ కావచ్చు, అల్లు అర్జున్ గారు వేసుకునే కాస్ట్యూమ్స్ కావచ్చు, రష్మిక గారు వేసుకునే కాస్ట్యూమ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ సినిమాకి పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతాయి ఆ ఎన్విరాన్మెంట్ కి. కాబట్టి సుకుమార్ గారు, దీపాలి నూర్ గారు డిజర్వ్స్ దట్ అవార్డ్ అనమాట. పుష్ప 2 సినిమా తర్వాత మరొక 2 నేషనల్ అవార్డ్స్ కొట్టిన మరొక తెలుగు సినిమా ఏంటంటే మన ప్రభాస్ గారు కల్కి సినిమా. ఆ సినిమాకి వచ్చిన అవార్డ్స్ ఏంటంటే మోస్ట్ పాపులర్ సినిమా అవార్డు, అలాగే బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డు కూడా కల్కి సినిమాకి అయితే వచ్చాయి. ఇంకా కల్కి సినిమా తర్వాత మరొక 2 అవార్డ్స్ కొట్టిన మరొక తెలుగు సినిమా ఏంటంటే ఇదొక చిన్న సినిమా. కానీ ఈ అవార్డ్స్ రావటం వల్ల ఇది చాలా అంటే చాలా పెద్ద విజయం సాధించిందనే చెప్పాలి. అదే 35. ఇది చిన్న కథ కాదు. నివేదా థామస్ గారు నటించిన సినిమా. ఈ సినిమాకి వచ్చిన అవార్డ్స్ ఏంటంటే బెస్ట్ చిల్డ్రన్ మూవీ, అలాగే ఆ సినిమాలో ఒక బుడ్డోడు అయితే ఉంటాడు, మెయిన్ క్యారెక్టర్ ఆ బుడ్డోడే. ఆ బుడ్డోడికి బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డు అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ అవార్డు కొట్టిన మరొక తెలుగు సినిమా ఏంటంటే లక్కీ భాస్కర్ అన్నమాట. లక్కీ భాస్కర్ సినిమాకి బెస్ట్ స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్ అవార్డు అయితే వెంకీ అట్లూరి గారికి అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ బెస్ట్ తెలుగు ఫిలిం గా ఏ సినిమాకి నేషనల్ అవార్డు ఇచ్చారో తెలుసా? నిహారిక కొనిదెల గారి ప్రొడక్షన్ లో వచ్చిన మొదటి సినిమా అయిన కమిటీ కుర్రోళ్ళు సినిమాకి బెస్ట్ తెలుగు సినిమా అవార్డు అయితే వచ్చింది. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరో యదువంశీ గారు. ఆయనకి ఇది మొదటి సినిమా. మొట్టమొదటి సినిమాతోనే ఆయన అయితే నేషనల్ అవార్డు అయితే కొట్టాడు. ఇంకా బెస్ట్ మేకప్ అవార్డు కూడా ఈ కమిటీ కుర్రాళ్ళు సినిమాకి అయితే వచ్చింది. ఇంకా మన తెలుగు పక్కన పెట్టేస్తే ఆర్టికల్ 370 సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన శాశ్వత సత్యదేవ్ గారికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ అమరన్ సినిమాకి అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన జీవి ప్రకాష్ గారికి బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ మన విజయ్ సేతుపతి గారి మహారాజా సినిమా ఉంది కదా, దాంట్లో అదిరిపోయే ఫైట్స్ కంపోజ్ చేసిన అనల్ అరుసు గారికి బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్ అవార్డు అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ బెస్ట్ తమిళ ఫిల్మ్ గా రాయన్ సినిమాకి అయితే అవార్డు అయితే వచ్చింది. ఈ రకంగా అవార్డ్స్ అయితే ఉన్నాయి. ఇంకేమైనా వదిలేస్తే అవి మనకు సంబంధించినవి అయితే కావన్నమాట. మాక్సిమం అన్ని నేను అయితే కవర్ చేశా. ఈ రకంగా పుష్ప 2 సినిమాకి 2 అవార్డ్స్ వచ్చినాయి, కల్కి సినిమాకి 2 అవార్డ్స్ వచ్చినాయి, ఇంకా మన కమిటీ గుర్రాలు సినిమాకి 2 అవార్డ్స్ వచ్చినాయి. నెక్స్ట్ 35 ఇది చిన్న కథ కాదు, ఆ సినిమాకి రెండు అవార్డ్స్ వచ్చినాయి. ఈ రకంగా మన తెలుగు సినిమా ఖ్యాతి నేషనల్ అవార్డ్స్ లో అలా నిలబడిందనే చెప్పాలి. ఇంకొక సినిమాని దేనన్నా మిస్ చేశానని నేను, లక్కీ భాస్కర్, ఆ సినిమాకి కూడా ఒక అవార్డు అయితే వచ్చింది. ఈ రకంగా మన తెలుగు సినిమా సత్తా నేషనల్ వైడ్ గా అయితే మన వాళ్ళు అయితే చూపించారు. ఇక్కడ బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ గారికి వస్తుందని చాలా మంది అయితే యాంటిసిపేట్ అయితే చేశారు. నేను కూడా యాంటిసిపేట్ అయితే చేశా. ఎందుకంటే పుష్ప 1కే ఇచ్చారు కాబట్టి 2లో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కి ఖచ్చితంగా ఇస్తారనే అనుకున్నా. ఏమైనా మిస్ అయ్యి ఉంటే కొన్ని క్రింజ్ సీన్స్ అయితే ఉంటాయి కదా, వాటి వల్ల ఏమైనా మిస్ అయ్యి ఉంటుందని నేనైతే అనుకుంటున్నా.
ఆ క్లైమాక్స్ సీన్ కావచ్చు, ఈ రకమైన కొన్ని సీన్ల వల్ల అదేమైనా మిస్ అయిందేమో అనుకుంటున్నా. కానీ ఈ ట్రూలీ డిజర్వ్ దట్ నేషనల్ అవార్డ్. నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేస్తారు అన్నప్పటి నుంచే అల్లు అర్జున్ గారికి వస్తా రాదా, వస్తా రాదా అనే డిబేట్ అయితే నడిచింది. అక్కడే ఆయన అయితే అవార్డుని గెలుచుకున్నట్టే నా దృష్టిలో. అయినా సరే ఎటువంటి బాధ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్‌కి చెప్పేదేంటంటే, ఇప్పటికీ అల్లు అర్జున్ గారి పేరు మీద ఒక రికార్డ్ అయితే ఉంది. అదేంటి, నేషనల్ అవార్డు కొట్టిన ఏకైక తెలుగు హీరోగా అల్లు అర్జున్ గారి పేరు సువర్ణాక్షరాలతో ఆల్రెడీ లిఖించబడింది. ఆ రికార్డ్ అలాగే ఉంది. కాబట్టి ఫ్యాన్స్ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా 'చందు చాంపియన్‌లో' కార్తిక్ ఆర్యన్ గారి పెర్ఫార్మన్స్ కావచ్చు, 'ప్రేమయుగంలో' మన మమ్ముట్టి గారి పెర్ఫార్మన్స్ కావచ్చు, వాళ్ళకైతే నచ్చింది. వాళ్ళకైతే అవార్డ్స్ అయితే ఇచ్చారు. వాళ్ళు కూడా బాగా చేశారు. దీంట్లో అనుమానం అయితే లేదు. మనమేమి వాళ్ళని తగ్గిచ్చేసి మనోళ్ళకి అవార్డ్ రాలేదు కాబట్టి వాళ్ళ మీద ఏడవటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు బాగా చేశారు. దే ట్రూలీ డిజర్వ్స్ దట్ అవార్డ్. వాళ్ళకైతే వచ్చింది. మనోళ్ళకి ఎవరికీ రాలేదనే చిన్న బాధ కూడా నాకైతే ఉంది. మరి అదన్నమాట మ్యాటరు. మరి ఈ నేషనల్ అవార్డ్స్ ఎవరికి ఏమొచ్చిందో మీరైతే చూసారు కదా! మరి మీ ఫేవరెట్ ఏంటి? మీరెవరికి రావాలనుకున్నారు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ ఇన్‌స్టంట్ అప్‌డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. థాంక్ యూ.